Hi friends, this is your friend Sudhakar Vamgiri. Attitude makes a habit, habit makes character, and character makes man. కరెక్టే కదా. యాటిట్యూడ్ ఒక వ్యక్తిత్వం అనేది ఒక అలవాటును తయారు చేస్తుంది. అలవాట్లు అనేవి తన క్యారెక్టర్ని తయారు చేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఒక మనిషిని తయారు చేస్తూ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. నువ్వేం చేసినా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. ఇట్ మేక్స్ యూ ఆర్ మార్స్ యూ. అది నేను తయారు చేయగలదు, లేకపోతే నేను కించపరచగలదు. నీ దేని చూసినా దానికి కారణం నీ యాటిట్యూడే. ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ సక్సెస్ అండ్ ఎవ్రీ ఫెయిల్యూర్. ప్రతి విజయానికి మరి ప్రతి ఫెయిల్యూర్ వైఫల్యానికి కారణం కూడా యాటిట్యూడే. యాటిట్యూడ్ డిటర్మైన్స్ ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ యు లివ్ ఇన్. నువ్వు ఎటువంటి ప్రపంచంలో ఉన్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది నీ యాటిట్యూడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందువలన యాటిట్యూడ్ మేక్స్ ఏ హ్యాబిట్, హ్యాబిట్ మేక్స్ ఏ క్యారెక్టర్, క్యారెక్టర్ మేక్స్ ఏ మ్యాన్. మరి ఏంటి ఇంత సీరియస్గా మన యాటిట్యూడ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లెసన్లో వాట్ మేక్స్ ఏ నేషన్ అనే ఈ టాపిక్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి జాతిని ఏది నిర్మిస్తుంది అనే ఈ యొక్క లెసన్ని సి రాజగోపాలాచారి గారు రాస్తూ ఉన్నారు. మరి సి రాజగోపాలాచారి పూర్తి పేరు ఏంటంటే చక్రవర్తి రాజగోపాలాచారి. చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన డిసెంబర్ 10, 1878 1878లో పుట్టి 25th డిసెంబర్ 1972లో చనిపోవడం జరిగింది. ఈయన పాపులర్లో ఈయన్ని రాజాజీ లేకపోతే సిఆర్ అని పిలుస్తూ ఉంటారు. మరి రాజగోపాలాచారి గారి యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ మన రాజగోపాలాచారి అని చెప్పాలి. ఎన్ ఆర్డెంట్ ప్యాట్రియోట్, ఒక దేశభక్తుడు. ఏ పైనీరింగ్ సోషల్ రిఫార్మర్, సామాజికవేత్త. అండ్ ఇన్సిసివ్ థింకర్, ఒక గొప్ప ఆలోచనాపరుడు. పర్ఫార్మెంట్ స్కాలర్ అండ్ ఆథర్. హీ వాజ్ ఆల్సో అన్ ఇమ్మినెంట్ స్టేట్స్మ్యాన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఒక మంచి ఒక మంచి వక్త, ఒక మంచి వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఈయన ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అనమాట. ఈ పర్సోనిఫైడ్ ద ఐడియల్ ఆఫ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. ఆయన ఏం చేశారంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, నార్మల్గానే బతుకు బట్ గొప్పగా ఆలోచన చేయి అనే ఒక నినాదాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ద భారతరత్న. మరి భారతరత్న తీసుకున్నటువంటి మొట్టమొదటి తీసుకున్నటువంటి రెసిపెంట్స్లో ఈయన కూడా ఒకరు. ఈ వెహమెంట్లీ అపోజ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ వాజ్ ప్రపోనెంట్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ డిసార్మమెంట్. ఈయన ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయొద్దు, అది మంచిది కాదు అని అపోజ్ చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. యాన్ అకంప్లిష్డ్ రైటర్ బోత్ ఇన్ హిజ్ మదర్ టంగ్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఈయన తమిళ్లో కూడా చాలా రచనలు చేశారు, మరి ఇంగ్లీష్లో కూడా చేశారు. రాజగోపాలాచారి రోట్ అండ్ అబ్రిడ్జ్ రీటెల్లింగ్ ఆఫ్ ద మహాభారత అండ్ రామాయణ అండ్ ఆల్సో బుక్స్ ఆన్ ద భగవద్గీత అండ్ ఉపనిషత్స్ ఇన్ ఇంగ్లీష్. మరి ఆయన రామాయణం మీద, మహాభారతం మీద, అలాగే భగవద్గీత మీద, ఉపనిషత్స్ మీద కూడా చాలా బుక్స్ రాయడం జరిగిందనమాట. సో ఇది మన సి రాజగోపాలాచారి గారి యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు మరి లెసన్ ఏంటి అనేది మనం ఒక్కసారి మనం సమ్మరీగా వింటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో సి రాజగోపాలాచారి గారు స్వతంత్ర భారత ప్రథమ భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి గారి వైవిధ్య భరిత వ్యక్తిత్వం కలవారు. జాతిని నిర్మించినది ఏది అనేది వారి ప్రేరణాత్మక ఉపన్యాసం. ఇది ఆగస్టు 26, 1948 1948 నాగపూర్లో లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేసిన ప్రసంగం ఇది. రాజాజీ విద్యార్థులకు శీల నిర్మాణంపై దృష్టి పెట్టమని సలహా ఇస్తూ ఉన్నాడు. శీలం అంటే వ్యక్తిత్వం. అంటే వ్యక్తిత్వం అంటే బంగారం అంటున్నారు రాజగోపాలాచారి గారు. వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఏమీ సాధించలేరు. శీలవంతులని యువకులే జాతి నిర్మాతలు. శీలం అంటే ఇక్కడ యాటిట్యూడ్ అనమాట. మహిళా విద్య చాలా విలువైంది అంటున్నారు.
ఆయన. ఒక చదువుకున్న స్త్రీ 5 చదువుకున్న పురుషులతో సమానం అంటున్నారు ఆయన. ఒక చదువుకున్న స్త్రీ చదువుకున్న 5 మగవాళ్ళతో సమానం అని చెప్తున్నారు. కారణం విద్యావంతురాలైన మగువ కుటుంబం మొత్తాన్ని విద్యావంతం చేస్తుంది కనుక. ఇంటిలో లేడీ కానీ చదువుకుంటే కుటుంబాన్ని అంతా కూడా ఆమె చదివించగలదు. కాబట్టి ఒక లేడీ ఈక్వల్స్ టు 5 మ్యాన్ అని చెప్తూ ఉన్నాడు రాజగోపాలాచారి గారు. భారతదేశానికి సుసంపన్నమైన సంప్రదాయము, గొప్ప సంస్కృతి స్వంతము. భారతము సువిశాలము కూడా. అప్పుడే స్వతంత్రం వచ్చింది. కావున తనను తాను నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది తనపై. అంటే మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. ఈ 1948లో ప్రసంగం ఇచ్చారు. కాబట్టి చెప్తున్నారు అప్పుడే స్వతంత్రం వచ్చింది కాబట్టి మన భారతదేశాన్ని మనమే నిర్మించుకోవాలి. అందుకు వ్యక్తిత్వమే పునాది. అందుకు నీ క్యారెక్టరే చాలా ఇంపార్టెంట్. చక్కని శీలవంతులైన పౌరులే గట్టి ఇటుకలు. అంటే ఎవరైతే మంచి యాటిట్యూడ్ ఉంటుందో, మంచి క్యారెక్టర్ ఉంటుందో, దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బ్రిక్స్ అన్నమాట. సో అప్పుడు భవనం అపార దృఢత్వాన్ని పొందుతుంది. ఎప్పుడైతే ఫౌండేషన్, ఆ బ్రిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయో, దెన్ వీ కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఫౌండేషన్, వీ కెన్ బిల్డ్ ఎ గ్రేట్ క్యాజిల్స్ అని చెప్తూ ఉన్నారు. సో మరి ఇంత పవర్ఫుల్ లెసన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. సో వాట్ మేక్స్ ఏ నేషన్, మరి మన జాతిని నిర్మించినది ఏది అనే ఈ టాపిక్లో రాజగోపాలాచారి గారు ఏం చెప్పారు అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ముందు ఈ లెసన్ అర్థం చేసుకోవడానికి ముందు ఒక్కసారి మనం గ్లోజరీ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో గ్లోజరీ ఒకసారి చూద్దాము. రైట్. సో ఎలక్వెన్స్ ట్రైసిలబిక్ వర్డ్ ఇది. ద ఈక్వాలిటీ ఆఫ్ ఆర్టిస్ట్రీ అండ్ పర్సువేషన్నెస్ ఇన్ స్పీచ్, అంటే రచనలలో, మాటలలో కళాత్మకత మరియు ఒప్పించే నైపుణ్యం. అంటే రచనలు అంత బాగా చేస్తారు, మాటలు కూడా అంత బాగా మాట్లాడతారు అన్నమాట. నెక్స్ట్ ఎగ్జిలరేటెడ్ అంటే పాలీసిలబిక్, అంటే ఎగ్జైటెడ్, బాగా అత్యుత్సాహంగా అనమాట, అమితంగా మాట్లాడటం, ఎక్సెసివ్లీ హ్యాపీ. నెక్స్ట్ మిస్చీవస్ అంటే బ్యాడ్లీ బిహేవ్డ్, అల్లరి పనులు చేయడం, కాజింగ్ మిస్చీఫ్. తర్వాత అక్లైమ్ అంటే ప్రైజ్, పొగడ్డం, అప్లౌజ్ అంటాం. ఏ కాపీ బుక్ ఐడియల్, సమ్ ప్రిన్సిపల్ నోటెడ్ ఓన్లీ ఇన్ బుక్స్ బట్ నాట్ ప్రాక్టీస్డ్. చాలామంది ఏంటంటే మనం చాలా మంచి వాక్యాలను నోట్లో పుస్తకాలు రాసుకుంటూ ఉంటాం, కానీ దాన్ని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వం. ఏ కాపీ బుక్ ఐడియల్. నెక్స్ట్ కన్సీవ్ అంటే డెవలప్ అన్ ఐడియా, ఒక ఆలోచనని అభివృద్ధి చేయడం. స్టేట్స్మెన్, ఏ మేల్ పొలిటికల్ లీడర్ హూ ప్రమోట్స్ పబ్లిక్ గుడ్, ప్రజలకు మంచికై పనిచేసే నాయకుడిని స్టేట్స్మెన్ అంటారు. కాంగ్రిగేట్ అంటే సమావేశమగు, కాంగ్రిగేట్ అంటే సమావేశమగు, ఒక చోట వేరువేరుగా సమావేశం అవ్వడం. నెక్స్ట్ ప్రిజర్వేషన్, ద యాక్ట్ ఆఫ్ సేవింగ్, ప్రొటెక్టింగ్, కాపాడుకోవడం. ప్రిజర్వేషన్ అంటే కాపాడుకోవడం. ఏన్షియంట్ అంటే గ్రేట్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఎంతో కాలంగా ఉన్న, ప్రాచీనమైనటువంటి. ఎస్టాబ్లిష్డ్, ట్రైసిలబిక్ ఇది. ఎస్టాబ్లిష్డ్ అంటే హ్యావింగ్ బీన్ ఇన్ ఫర్మ్ యూజ్ ఆర్ ప్రాక్టీస్ ఫర్ లాంగ్, దీర్ఘకాలంగా స్థిరపడిన, పాతుకుపోయిన. ఓకే. డిటీరియోరేషన్, ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ వర్స్, చెడిపోతున్న పరిస్థితి, దిగజారిపోవడం అంటాం. డిసిప్లిన్, కంట్రోల్డ్ బిహేవియర్ అంటే క్రమశిక్షణ, స్వీయ నియంత్రణతో సక్రమ ప్రవర్తన. బెస్టో అంటే డిపాజిట్. రెస్ట్, WREST, రెస్ట్ అంటే శక్తి, బలం ఉపయోగించి పొందడం, సంపాదించడం. గెట్ యూజింగ్ ఫోర్స్, ఒక బలాన్ని ఉపయోగించి పొందడం. ఎంతస్ అంటే ఉత్సాహపరచడం. డైనమిక్స్ అంటే శక్తి. టంబుల్ పడిపోవడం, కూలిపోవడం. ఓకే. స్ట్రెన్యూయస్ మనఃపూర్వక, శక్తితో, ఆసక్తితో. టాక్టిక్స్ అంటే ప్లాన్స్, స్ట్రాటజీస్ అనమాట, ఎత్తుగడలు, ప్రణాళికలు అంటాం. స్ట్రైట్ ఫార్వర్డ్, ఆనెస్ట్, ఫ్రాంక్, నిజాయితీగా.
నిర్మోహమాటంగా, వ్యానిటీ ఉపయోగం లేనిది, దట్ వన్ విచ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ. నెక్స్ట్ స్వర్వ్ మోనోసిలబిక్ ఇది, అంటే పక్కకు పోవడం, స్వర్వ్ అంటే పక్కకు పోవడం. రెక్టిట్యూడ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ రైట్, సరి అయినది. ర్యాంగ్లింగ్ అంటే కొట్లాడుకోవడం. సీజ్ అంటే గ్రాబ్ ఆర్ క్యాప్చర్, అందిపుచ్చుకోవడం. ఎరైట్ అంటే రైట్లీ, కరెక్ట్లీ, సరి అయిన దిశలో, సక్రమంగా. ఆర్గానిక్ సజీవమైన. ఓకే, సో ఇవి మనకి ఈ లెసన్ ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు. రైట్, సో ఇప్పుడు మనం లెసన్ చెప్పుకుందాం, 1 by 1 డీల్ చేసుకుంటూ మనం ప్రతి టాపిక్ని కూడా మాట్లాడుకుంటూ మనం ముందుకెళ్దాం. రైట్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఎలక్వెన్స్ విచ్ యువర్ వైస్ ఛాన్సలర్ కమాండెడ్. సో ఇక్కడ ఎలక్వెన్స్ అంటే అర్థం ఏంటంటే కళాత్మకత, అంటే మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ ఉండే కళాత్మకత. ఐ విష్ ఐ హ్యాడ్ ద ఎలక్వెన్స్ విచ్ యువర్ వైస్ ఛాన్సలర్ కమాండెడ్, అంటే మీ వైస్ ఛాన్సలర్ ఏ విధంగా కమాండ్ చేస్తూ ఉంటాడో అలాంటి ఎలక్వెన్స్, అంటే అలాంటి ఒక కళాత్మకత నాకు కూడా ఉంటే బాగున్ను. ఐ విష్ ఐ హ్యాడ్ ద కరేజ్ విచ్ యువర్ రిప్రజెంటేటివ్ సిస్టర్ కమాండెడ్, అంటే మీ సిస్టర్, ఆ రిప్రజెంటేటివ్ సిస్టర్ ఏవైతే కమాండ్ చేస్తూ ఉన్నారో అలాంటి ధైర్యం నాకు కూడా ఉంటే బాగుంది కదా. I do not believe that when I was so young as that girl, I could have faced such vast gathering exhilarated, potentially mischievous material as the one ranked before me. So I do not believe that. నేనైతే దాన్ని నమ్మను. ఏంటది? when I was so young as that girl, అంటే ఆ గర్ల్ లాగా చిన్నగా ఉన్నప్పుడే I could have faced such a vast gathering exhilarated, potentially mischievous material as the one ranged before me. అంటే ఆ మిస్చివస్ ఏదైతే ఉందో, ఆ అల్లరి చిల్లరితనం, అల్లరి పనులు ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను ఫేస్ చేయలేనేమో. ఐఎమ్ అమేజ్డ్ ఎట్ ద కరేజ్ ఆఫ్ యువర్ సిస్టర్ మై డియర్ బాయ్స్. మీ సిస్టర్లో ఉన్న కరేజ్ చూసి నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. Would you dare to think that one of you could come up and talk as she did in spite of all the possible shouts that you could raise? So, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, would you dare think that one of you could come up, అంటే మీలో ఎవరైనా వచ్చి ఆమె మాట్లాడినట్టు మాట్లాడి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద పాసిబుల్ షౌట్స్ దట్ యూ కుడ్ రైజ్, అంటే మీరు ఎంత గట్టిగా కలిసినా వేస్ట్, అదే ఆమె వచ్చి గట్టిగా మాట్లాడినంత ధైర్యం మీలో ఎవరికన్నా ఉందా? మీరు ఎవరన్నా వచ్చి ఎవరన్నా అలా ఆలోచించగలరా? ఎవరైనా అమ్మాయిలా మాట్లాడగలరా? ద ఫస్ట్ థింగ్ దేర్ ఫోర్ ఐ షుడ్ డూ ఈజ్ టు వార్న్ బాయ్స్ టు బి ప్రిపేర్డ్ అగైన్స్ దిస్ కాంపిటీషన్ ఆఫ్ ద గర్ల్స్. అందువల్ల నేను బాయ్స్ని వార్న్ చేస్తూ ఉన్నాను. ఓకే, వార్న్ చేస్తూ ఉన్నాను. ఏమని వార్న్ చేస్తూ ఉన్నాను అంటే, టు బి ప్రిపేర్డ్ అగైన్స్ దిస్ కాంపిటీషన్ ఆఫ్ ద గర్ల్స్. ఆ యొక్క గర్ల్స్ ఇచ్చే కాంపిటీషన్ ఫేస్ చేయడానికి రెడీ అవ్వండి. Not only they have girls as much brain matters as you have, but they have been displaying in their studies a concentration which boys have not been displaying. అంటే గర్ల్స్ అనే బ్రెయిన్ మ్యాటర్లో మాత్రమే కాదు, ఎస్పెషల్లీ చదువులో చూసుకుంటే, లేదా చదువులో ఉండే శ్రద్ధను చూసుకుంటే గర్ల్స్ కాన్సన్ట్రేట్ చేసినంత బాగా బాయ్స్ అనేవాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. వై? ద రీజన్ ఏంటి? ఐ ఆమ్ నాట్ స్టేటింగ్ మియర్లీ అ థియరటికల్ ప్రపోజిషన్. నేనేదో థియరీ ఉంది, ఆ థియరీ నేను చెప్తున్నానని కాదు ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ద కర్వ్ ఆఫ్ ద సక్సెస్ ఈస్ గోయింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద గర్ల్స్. లెట్ మీ టెల్ యూ, నేను ఇది చాలా కాలేజ్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, చాలా ఇన్స్టిట్యూట్లు చూస్తూ ఉన్నాను. ఎస్పెషల్లీ గర్ల్స్ కర్వ్ అనేది, అంటే గర్ల్స్ యొక్క సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. ఈ స్పీచ్ ఎప్పుడు చెప్పారండి? 1948లో చెప్పింది. సో మదర్ ఇండియా వాంట్స్ హార్డ్ వర్కింగ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సో మన తల్లి భారతదేశానికి ఏం కావాలి అంటే, కష్టపడి పనిచేసే మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిలు అబ్బాయిలు కావాలి. క్యారెక్టర్ బీయింగ్ ద గోల్డ్ అవుట్ ఆఫ్ విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మేడ్. అంటే మంచి ప్రవర్తన, మంచి వ్యక్తిత్వం ఉంటే, వ్యక్తిత్వాన్ని బంగారంతో పోలుస్తూ ఉన్నాడు
కవి. అంత గొప్ప బంగారం గల వ్యక్తిత్వం అనేది ఉన్న బాయ్స్ గర్ల్స్ కావాలి మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన దేశంగా మార్చుకోవడానికి. ఇఫ్ వీ హ్యావ్ నో క్యారెక్టర్, మనకి క్యారెక్టర్ అనేది లేకపోతే, వ్యక్తిత్వం అనేది లేకపోతే, ఐ టెల్ యూ, నేను చెప్తున్నాను, దిస్ ఫ్రీడమ్ దట్ వర్ ఆల్ అక్లైమింగ్ వుడ్ బి బర్న్ట్ అప్ లైక్ ఎ వేస్ట్ పేపర్. మనం సంపాదించుకున్నటువంటి యొక్క స్వతంత్రం అనేది ఒక వేస్ట్ పేపర్తో సరి సమానం. ఆ విధంగా కాలిపోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి వ్యక్తిత్వాన్ని సంపాదించండి అని రాజగోపాలాచారి మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ క్యారెక్టర్ దట్ ఫ్రీడమ్ విల్ ప్రొడ్యూస్ హ్యాపీనెస్ ఫర్ మిలియన్స్ ఆఫ్ అవర్ కంట్రీ. క్యారెక్టర్ ఈజ్ నాట్ మియర్లీ కాపీ బుక్ ఐడియల్. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ క్యారెక్టర్, మనకి వ్యక్తిత్వం ఉంటేనే దట్ ఫ్రీడమ్ విల్ ప్రొడ్యూస్, ఈ స్వతంత్రం అనేది సంతోషాన్ని ఇవ్వగలదు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి. సో క్యారెక్టర్ అనేది ఏంటంటే ఏదో కొటేషన్లు విన్నానో రాసుకున్నానో బుక్లో రాసుకుంటే సరిపోయింది, అది కాదు క్యారెక్టర్. దట్ ఈస్ నాట్ అవర్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అ వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి కన్సీవ్డ్ బై ఎనీ స్టేట్స్మ్యాన్. అంటే ఇక్కడ మా స్టేట్స్మెన్ అర్థం ఏంటి? ప్రజల మంచి కోసమే పనిచేసే నాయకుడు కదా స్టేట్స్మెన్ అంటే. ఇక్కడ ఇట్ ఈస్ అ వైజెస్ట్ నేషనల్ పాలసీ దట్ కెన్ బి కన్సీవ్డ్ బై ఎనీ స్టేట్ మ్యాన్. అంటే ఈ యొక్క ప్రజల కోసం పనిచేసే వ్యక్తి యొక్క పాలసీగా ఉండాలి, లేకపోతే అతను దాన్ని అలవర్చుకుంటాడు, దాన్ని ప్రజల కోసం చేయాలనుకుంటాడు. ఇట్ ఈస్ ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ క్యారెక్టర్ దట్ ఆల్ థింగ్స్ విల్ వర్క్. మన క్యారెక్టర్ ఉంటేనే ప్రతి పని కూడా మనం చేయగలం, ప్రతి పని కూడా చక్కగా చేయగలం. అదర్వైజ్ కాకపోతే నాట్ ఓన్లీ ఫ్రీడమ్, ఎడ్యుకేషన్ అండ్ ద యూనివర్సిటీస్ బట్ ద హోల్ కాన్స్టిట్యూషన్ విల్ బి మియర్ వేస్ట్ పేపర్. అంటే మన దగ్గర క్యారెక్టర్ లేదనుకోండి, యాటిట్యూడ్ లేదనుకోండి, మంచి క్యారెక్టర్ లేదనుకోండి, ఈ యొక్క మన రాజ్యాంగం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వేస్ట్ పేపర్తో సమానం అయిపోతాయి అన్నమాట. ఓకే, హెన్స్ ద ఎంఫసిస్ ఈజ్ ఆన్ క్యారెక్టర్ దట్ హ్యాస్ టు బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ టైప్. సో అందువల్ల ఏంటంటే నా ఎంఫసిస్ ఏంటంటే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యారెక్టర్ మీద మెయిన్ ఫోకస్ అనమాట. I welcome the growing number of girls in schools and colleges because it means the schools and colleges are carried bodily into families. సో గర్ల్స్ ఎక్కువగా స్కూల్లో కాలేజీలో ఎక్కువ చదవడం, ఎక్కువ మంది జాయిన్ అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. We will not need to multiply universities if only mothers are all university products. అంటే ప్రతి తల్లి కూడా ఒక యూనివర్సిటీ ప్రొడక్ట్ అయితే అంటే అర్థం ఏంటి? ప్రతి తల్లి కూడా చదువుకుంటే మన యూనివర్సిటీస్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే చదువుకున్న ప్రతి తల్లి కూడా ఒక యూనివర్సిటీయే, తన పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చదివించగలదు. దెన్ ఎవ్రీ హోమ్ విల్ ఇన్ ఇట్ సెల్ఫ్ బీ ఎ యూనివర్సిటీ. All boys and girls that have to be looked after will be looked after from the earliest stages in home by a worthy principle, namely the mother of the family. అది గొప్ప ప్రధానోపాధ్యాయులు ఎవరు అన్నా, లేదా ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి, చదువుకున్నటువంటి తల్లి. ఆమె ఒక యూనివర్సిటీ. ఆమె ద్వారే తన పిల్లల క్యారెక్టర్స్ నేర్చుకోగలరు. So do you then doubt the evolution I make that every girl graduate is with 5 boy graduate taking the average of a family to be 5? అందువల్ల అంటే ఒక్క అమ్మాయి కానీ చదువుకుంటే 5 అబ్బాయిలతో సమానం. కాబట్టి ప్రతి లేడీ కూడా చదవాలి, ప్రతి స్త్రీ కూడా చదవాలి అని చెప్తూ ఉన్నాడు. It is only in our country that 10 lakhs of people can congregate in small area around a temple and finish a festival without accident. సో ఒక్క మన దేశంలో మాత్రమే 10 లక్షల మంది గ్యాదర్ అవుతారు ఒక ఫెస్టివల్ ఒక పండుగ జరుపుకోవడానికి. కానీ ఎటువంటి యాక్సిడెంట్, ఎటువంటి బ్యాడ్ థింగ్ హ్యాపెన్ కాకుండానే ఆ ఫెస్టివల్ని, ఆ పండుగని సక్సెస్ఫుల్గా చేసుకోగలరు. మరి ఇన్ అదర్ ప్లేసెస్, వేరే ప్లేస్లో తీసుకుంటే గ్యాదరింగ్స్ సచ్ యాజ్ దిస్ విల్ బి పాసిబుల్ ఓన్లీ విత్ ఆర్గనైజేషన్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్డర్. అంటే కొన్ని దేశాల్లో, కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట, ఎటువంటి గొడవలు జరగకుండా. కానీ మన దేశంలో అలా కాదు. అవర్ కల్చర్ ఈజ్ సో ఏన్షియంట్ అండ్ సో
so well established that we can ordinarily have the most difficult congregations without any special arrangements for preservation of order. సో మన దేశంలో యొక్క గొప్పతనం ఏంటంటే మన పురాతన కాలం నుంచి కూడా పాత రోజుల నుంచి కూడా ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా పండగలైనా కూడా చాలా ఎక్కువ మంది గ్యాదరింగ్స్ తోటి ఎటువంటి భయం లేకుండా మనం చక్కగా జరుపుకోగల కెపాసిటీ అయితే మన దగ్గర ఉంది. I had feared that there was a deterioration in this matter in our country in recent times, and when I saw so vast a crowd in this place, I was a little doubtful whether you would maintain sufficient silence and discipline to let me complete my task of thanking you for all this affection you have bestowed upon me. కానీ ఈ మధ్యకాలం ఇంతమంది గ్యాదరింగ్లో మీరందరూ అరుస్తూ ఉన్నారు, లాస్ట్ నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వరా? ఓకే, సో వీఆర్ ఇన్ వెరీ సీరియస్ టైమ్స్ బికాజ్ వీఆర్ ఫ్రీ. మనం చాలా అతి కష్టకాలంలో ఉన్నాం, ఎందుకంటే వీఆర్ ఫ్రీ. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చింది, మన పని మనం చేసుకోవాలి. ఇఫ్ వీ హ్యాడ్ నాట్ గాట్ ఫ్రీడమ్ ద టాస్క్ వుడ్ హ్యావ్ బీన్ లెస్ సీరియస్. మన ఫ్రీడమ్ కానీ రాకపోతే చాలా కొంచెం సీరియస్గా ఉండేది, అంత ఎక్కువగా ఉండేది కాదేమో. ఇన్ ద ఓల్డ్ డేస్ అవర్ టాస్క్ వాజ్ ఓన్లీ టు ఫైట్ టు రెస్ట్ ఫ్రీడమ్ ఎందస్ వన్ అనదర్ అండ్ క్యారీ ఆన్ ద వర్క్. కానీ మన పాత రోజులు అంటే స్వతంత్రం రాకముందు రోజులు చూసుకుంటే మనం ఏంటంటే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసేవాళ్ళం, ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళం, చేసుకుంటే మన పనులు మనం చేసుకునే వాళ్ళం. దట్ వాజ్ ఈజీ యాజ్ వి నో. యాక్చువల్ అదే ఈజీ అనమాట. కానీ ఇప్పుడు నవ్ దట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ ద ఎంటైర్ బర్డన్ ఆఫ్ ద ఫ్యూచర్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ ఆన్ అవర్ ఓన్ షోల్డర్స్. సో మన స్వతంత్రం వచ్చింది కాబట్టి మన బాధ్యత అనేది మన భుజ స్కంధాలపైన ఉంది. వీ మస్ట్ బీ యాజ్ ట్రూ ఇన్ అవర్ కండక్ట్ అండ్ థాట్స్ యాజ్ అ బ్రిక్ దట్ సపోర్ట్స్ బిల్డింగ్ ఈజ్ ట్రూ. అంటే ఒక ఇటుకలతో పెద్ద బిల్డింగ్ని ఏ విధంగా అయితే కడుతూ ఉంటామో అదేవిధంగా మన నీతి ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, మనం సపోర్ట్ చేసుకోవడం ద్వారా, చదువుకోవడం ద్వారా మనం ఒక గొప్ప జాతిని మనం నిర్మించగలం అని చెప్పి రాజగోపాలాచారి గారు అంటూ ఉన్నారు. వీ కెన్ డిసీవ్ వన్ అనదర్ బట్ వీ కెనాట్ డిసీవ్ డైనమిక్స్. అఫ్కోర్స్ మనం పక్కోకల్ని చీట్ చేయొచ్చు, వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ యొక్క డైనమిక్స్, యొక్క మోరల్స్ దాన్ని మనం చీట్ చేయలేం. కెన్ వి డిసీవ్ ద లాస్ ఆఫ్ నేచర్? మరి ప్రకృతి ధర్మాలను మనం మోసం చేయగలమా? ఇఫ్ బ్రిక్స్ ఆర్ నాట్ ట్రూ అండ్ గుడ్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ లేడ్ ప్రాపర్లీ ద బిల్డింగ్ విల్ టంబుల్ డౌన్ వాట్ ఎవర్ మే బీ ఇంజనీర్స్ వర్డ్స్ ఆర్ ప్రామిసెస్. అంటే ఆ బిల్డింగ్స్ అనేవి మంచివి కాకపోతే, ఆ బిల్డింగ్ ఇటుకలు అనేవి మంచివి కాకపోతే, ఇటుకలను సరిగా ఉండకపోతే అది ఇంజనీర్ ఎంత చెప్పినా, ఎంత ప్రామిస్ చేసినా, ఎంత చాకచక్యం చూపించినా ఆ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతుంది కదా. సో ఇన్ ద నేషనల్ స్ట్రక్చర్ వీఆర్ డీలింగ్ విత్, సో మనం ఏంటంటే ఒక నేషనల్ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం, బిల్డ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో డిసెప్షన్ హ్యాస్ నో ప్లేస్. ఈ చీటింగ్ అనేది అసలు దానికి స్థానం అయితే లేదు. అన్లెస్ వీఆర్ వెరీ స్ట్రెన్యూస్ ఇన్ అవర్ కండక్ట్ అండ్ ఆనెస్ట్ ఇన్ అవర్ మైండ్స్ వీ కెనాట్ మేక్ ఎ గ్లోరియస్ ఇండియా. మనం ఏంటంటే ఒక బాధ్యత గల పౌరులుగా, లేకపోతే మనం చేసే పనిలో ఆనెస్టీ, నిజాయితీతో పని చేస్తే మనం ఒక అద్భుతమైన దేశాన్ని, భారతదేశాన్ని మనం నిర్మించుకోగలం, లేకపోతే మనం నిర్మించుకోలేమని చెప్తూ ఉన్నాడు. వాట్ ఎవర్ మే బి ద పాలసీస్ అండ్ టాక్టిక్స్ ఆఫ్ స్టేట్మెన్షిప్. అక్కడ నాయకుల యొక్క పాలసీస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ టాక్టిక్స్, వాళ్ళ బిహేవియర్ ఎలాగైతే ఉన్నాయి, వాట్ ఎవర్ మే బి ద సైన్స్ ఆఫ్ పాలిటిక్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే, వాట్ ఎవర్ మే బి ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అల్టిమేట్లీ, అంటే అది ఏదైనా కానీ, ఏ సంస్థ అయినా కానీ, అది ఏదైనా కానీ, అల్టిమేట్లీ ఇఫ్ యూ విష్ టు మేక్ ఇండియా నాట్ ఓన్లీ ఫ్రీ బట్ గ్లోరియస్ యాజ్ వాజ్ ద హోప్ ఆఫ్ దోస్ హు ఫాట్ ఫర్ ఫ్రీడమ్, వీ విల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ యూ విల్ హ్యావ్ టు బి థరోలీ ఆనెస్ట్. అంటే మన స్వతంత్ర సమరయోధులు మనకి ఏదైతే స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారో, స్వతంత్రం కోసం పోరాడారో, వాళ్ళు కలలకున్నటువంటి ఒక దేశాన్ని మనం ఇవ్వాలి అంటే, మన దేశాన్ని మనం అతి గొప్పగా నిర్మించుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే నిజాయితీతో ఉండడం. సో ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్? ఉన్నట్టు చెప్పడం చాలా కష్టమా? నిజాయితీగా మాట్లాడడం కష్టమా? ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్ అబౌట్ ఇట్, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆల్ దట్ వీ వర్క్ ఫర్ వుడ్ బి వ్యానిటీ. ఒకవేళ దాని మీద డౌట్స్ ఉంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా వ్యానిటీ, వేస్ట్ అయిపోతుంది అనమాట. సో unless we make up our minds that it is easy to go straight forward, easy to bear the troubles that arise out of straight forwardness and overcome them, the glory that our country deserves cannot be built. అంటే
మనం చేసే పనుల మీద మన నమ్మకం లేకపోతే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడలేకపోతే, మనం అనుకున్న అద్భుతమైన భారతదేశాన్ని, ప్రజ్వరిల్లే భారతదేశాన్ని మనం తయారు చేయలేము. వీఆర్ నాట్ ఎ స్మాల్ స్టేట్ లైక్ సమ్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ యూరోప్. మరి యూరోప్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు మన చిన్న దేశం అయితే కాదు. ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో చిన్న చిన్న దేశాలకు మన చిన్నదైతే కాదు. వీఆర్ నాట్ ఏ న్యూ స్టేట్ విత్ నో ట్రెడిషన్ ఆర్ కల్చర్ టు లుక్ అప్ టు. మనం ఏంటంటే కొత్తగా ఫామ్ అయిన దేశం కాదు ఇది. మనకి చాలా ఏన్షియంట్ హిస్టరీ ఉంది, చాలా చరిత్ర ఉన్న దేశం మనది. వీఆర్ గ్రేట్ బిగ్ కంట్రీ. సో మన చాలా పెద్ద దేశం. ఈవెన్ ఆఫ్టర్ పార్టీషన్ వీఆర్ గ్రేట్. ఈ పార్టీషన్ విభజన జరిగిపోయిన తర్వాత కూడా మనం గ్రేట్ అండ్ బిగ్ కంట్రీ, చాలా పెద్ద దేశం. అండ్ వీఆర్ ఏ వెరీ ఏన్షియంట్ పీపుల్ విత్ లిటరేచర్ అండ్ కల్చర్. సో మనం చాలా పురాతనమైనటువంటి చరిత్ర గల ప్రజలం మనం. అండ్ మనకు సంస్కృతి అనేది మనకు ఉంది. విచ్ ఇఫ్ యూ కుడ్ సెల్ ఎనీ అదర్ నేషన్ దే వుడ్ సెల్ దేర్ హోల్ ఎంపైర్ టు బై. సో అదేంటంటే ఇదంతా వేరే దేశానికి ఇస్తే, వేరే దేశంగా తెలుసుకుంటే వాళ్ళకు రాజ్యాలన్నీ అమ్మినా కానీ ఇంత సంస్కృతిని వాళ్ళు తయారు చేసుకోలేరు, కొనలేరు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ లివ్ అప్ టు ద ట్రెడిషన్ అండ్ కల్చర్. మన ట్రెడిషన్, మరి ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి ఏదైతే ఉందో దానికోసం మనం పాటుపడాలి. ఓకే, సో దేర్ ఫోర్ ఫ్రెండ్స్, టేక్ వాట్ ఐ సే వెరీ సీరియస్లీ. నేను చెప్పేది కూడా చాలా సీరియస్గా వినండి. ఇట్ ఈజ్ ఈజీ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్. నీతిగా నిజాయితీగా ఉండడం చాలా ఈజీ. డిఫికల్టీస్ దట్ అరైజ్ ఇన్ లైఫ్ కెన్ ఆల్వేస్ బీ ఓవర్కమ్. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాలను కూడా మనం దాటొచ్చు. ఓకే, దాన్ని మనం గెలుపొందొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ ఇట్ విల్ స్టిల్ యాడ్ టు యువర్ గ్లోరీ. ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉండి, ఆనెస్ట్గా ఉండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి నువ్వు ఫెయిల్ అయినా కానీ అది నీ పర్సనల్గా, అరే అతడు మంచిగా ఉన్నాడురా, మంచి వ్యక్తిరా, మంచి మాట మాట్లాడాడు, మంచి పనులు చేసేవాడని నీకు గొప్ప పేరైతే వస్తుంది. Therefore, let us make up our minds that we shall in no matter swerve from the path of rectitude. ఏదైనా కానీ మనం మన నిజాయితీ నుంచి కానీ, మన యొక్క ట్రూత్ నుంచి కానీ వేరే దానికి వెళ్ళొద్దు. In the first few years of free India, whatever be the work that comes to you, what is your God sent job and you must do that work. అంటే స్వతంత్రం మనకి పోయిన సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ ఫస్ట్ సంవత్సరాల్లో మనం ఏదైతే చేస్తామో, దేవుడు ఏదైతే నీకు పని అప్పగించాడో, ఏదైతే నువ్వు దేశం కోసం చేయాలి, చేస్తే మంచిది అని అనుకుంటావో అది ఖచ్చితంగా చేయాలి. We must all resolve that during this period when we are laying the glorious foundation of free India, there is no time for wrangling or competitive ambitions. It is time for everyone to seize whatever work he can find and do it as well as he can and do it double shift night and day and build India quickly. నువ్వు ఎంత అయితే పని చేయగలవు, ఎంతసేపు అయితే పని చేయగలవు, పగలు కానీ రాత్రి అనక పగలనక, లేదా 24/7 365 days నువ్వు ఎంత కష్టపడి అంత కష్టపడి పనిచేసి బిల్డ్ ఇండియా క్విక్లీ, ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం తయారు చేసుకుందాం. ఐఎమ్ ఓల్డ్, నేను ముసలివాడిని, అండ్ ఐ విష్ టు సీ గ్లోరియస్ ఇండియా బిఫోర్ ఐ డై. నేను చనిపోవడానికి ముందు ఒక గ్లోరియస్ ఇండియాని చూద్దాం అనుకుంటున్నాను. It is only young men and women like you who can guide the nation and guide it in the right direction. మీలాంటి యంగ్ మెన్ అండ్ ఉమెన్, యువకులారా, మీరు మాత్రమే దేశాన్ని తయారు చేయగలరు, ఒక మంచి దేశంగా తయారు చేయగలరు, దేశాన్ని ఒక మంచి డైరెక్షన్ నడపగలరు. యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ఇండియా. ఏ కంట్రీ విత్ 400 million రిక్వైర్స్ మెనీ లీడర్స్. మరి 400 మిలియన్లకి చాలామంది లీడర్స్ కావాలి. లీడర్స్ ఆర్ నాట్ ఓన్లీ దోస్ హూ ఫేసెస్ అపియర్ ఇన్ ద న్యూస్ పేపర్స్. అంటే ఈ యొక్క న్యూస్ పేపర్లో, వార్తాపత్రికలో కనబడే వాళ్ళు మాత్రమే లీడర్స్ కాదు. ఈ హూ గైడ్స్ పీపుల్ రౌండ్ హిమ్ ఇన్ హిస్ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ హోమ్ ఈజ్ ఆల్సో లీడర్ అండ్ ఈ షుడ్ బి లీడర్ వర్త్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మన దేశంలో, మన గ్రామాల్లో కానీ, మన పట్టణాల్లో కానీ ఎవరైతే ప్రజల్ని గైడ్ చేస్తూ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా లీడరే. ఓకే, దేర్ ఫోర్ ద యూనివర్సిటీస్ ఆర్ హియర్. మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ ఆర్ ద హోప్స్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. చాలా ఆశలు, నేషనల్ యొక్క లీడర్స్ యొక్క ఆశలు యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. అవర్ గవర్నమెంట్ హోప్స్ దట్ ద యూనివర్సిటీస్ విల్ ప్రొడ్యూస్ ర్యాపిడ్లీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లీడర్స్ టు గైడ్ పీపుల్ రైట్ ఇన్ ఆనెస్టీ అండ్ వర్క్ త్రూ అవుట్ కంట్రీ. సో మరి
మన లీడర్స్ యూనివర్సిటీస్ మీద ఎందుకు లీడర్స్కి అంత నమ్మకం అంటే ప్రతి సంవత్సరం కూడా వేల మంది లీడర్స్ని తయారు చేస్తుంది. ఆ లీడర్స్ ప్రతి గ్రామాన్ని, ప్రతి సిటీని, ప్రతి పట్టణాన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా గైడ్ చేయడం ద్వారా ఒక మంచి డైరెక్షన్లో మన దేశంలో ముందుకు పోతూ ఉంటుంది అనేది మన యొక్క లీడర్స్, నాయకులు నమ్మిన సత్యం. దెన్ ఆల్ విల్ బి వెల్. అప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇండియా విల్ గ్రో, భారతదేశం వెలిగిపోతుంది, అభివృద్ధి అవుతుంది. నాట్ లైక్ ఎ స్ట్రక్చర్, ఏదో పేపర్ మీద రాసినట్టు కాదు, లేకపోతే ఏదో బొమ్మ గీసినట్టు కాదు, బట్ లైక్ ఎ ట్రీ. ట్రీ అనేది ఏంటండి, అలా పెరుగుతూనే ఉంటుంది. స్ట్రక్చర్ అనేది పెరగదు, ఇప్పటికి అలాగే ఉంటుంది. సో ఇండియా విల్ గ్రో లైక్ ఎ న్యాచురల్ ఆర్గానిక్ బాడీ ఇఫ్ ఓన్లీ యు ఆర్ ట్రూ టు యువర్ సెల్ఫ్. నువ్వు చేసే పని నువ్వు నమ్మితే, నిజంగా క్యారెక్టర్ ఉంటే, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడగలిగితే, నువ్వు కొంతమంది పీపుల్ని నువ్వు గైడ్ చేయగలిగితే, ఎక్కడైతే లేడీ చదువుకుంటాదో, ఎక్కడైతే లేడీ చదువుకొని ఒక లేడీ 5 అబ్బాయిలతో సమానమని గ్రహించి చదువుకొని తన కుటుంబాన్ని చిన్నప్పటి నుంచే ఒక మంచి డైరెక్షన్లో పెట్టగలుగుతాదో, అప్పుడే మనం ఒక గర్వమైనటువంటి గర్వించదగ్గ ఒక భారతదేశాన్ని, సువర్ణమైన భారతదేశాన్ని మనం తయారు చేసుకోగలం అని చక్రవర్తి రాజగోపాలాచారి గారు మనకి ఈ లెసన్లో మనకి చెప్తూ ఉన్నాము. రైట్. మరి ఈ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? అసలు క్యారెక్టర్ అంటే ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒకసారి చూద్దాం. విత్ సో మచ్ ఎంఫసిస్ ప్లేస్డ్ ఆన్ అక్యుములేటింగ్ మెటీరియల్ పొసెషన్స్, many families today are giving less importance to building strong character in their children. సో చాలామంది ఏంటంటే మెటీరియల్ పొసెషన్స్ అనేవి ఉన్నాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫర్నిచర్స్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఇస్తున్నారు, కానీ ఒక పిల్లలకి క్యారెక్టర్ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ బికమ్ ఎ సొసైటీ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇమేజ్ అండ్ లెస్ అబౌట్ క్యారెక్టర్. సో మన సొసైటీలో నా ఇమేజ్ ఏంటి, నన్ను ప్రజలు అలా గుర్తుపెట్టుకోవాలి, నేను అది ఇదే ప్రజలు మాట్లాడుకోవాలి అని అనుకోవడానికే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప క్యారెక్టర్ కోసం ఎవరో పోకలాడట్లేదు. ఆల్దో వీ హ్యావ్ సో మచ్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఆపర్చునిటీస్, మోడర్న్ కన్వీనియన్సెస్ అండ్ మోడర్న్ టెక్నాలజీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ టుడేస్ జనరేషన్ ఆఫ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మనకు చాలా ఉన్నాయి, ప్రతిదీ చాలా కన్వీనియంట్గా దొరుకుతుంది, చాలా ఈజీగా మనం వాడుకోగలుగుతున్నాం, కానీ ఇవన్నీ ఉన్నా కానీ పిల్లల్లో క్యారెక్టర్ అనేది ఉందా? ఆర్ యువర్ చిల్డ్రన్ హ్యాపీయర్? మీ పిల్లలు చాలా హ్యాపీగా ఉంటున్నారా? ఇట్ సీమ్స్ దట్ యాంగర్, జెలసీ, హేట్రేడ్, సెల్ఫిష్నెస్ గెట్ మోర్ సెంటర్ స్టేజ్ నవ్ డేస్. పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ బాగా అలవాటు అయిపోయినాయి. కోపం, అసూయ, హేట్రేడ్, పక్క వ్యక్తిని వాడంటే ఇష్టం లేకపోవడం, అసహించుకోవడం, సెల్ఫిష్నెస్, నేనే, నాదే అనే ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క పిల్లల యొక్క హృదయాల్లో నాటుకుపోయినాయి. సో వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ టు హ్యావ్ క్యారెక్టర్? అసలు క్యారెక్టర్ ఉండడం అంటే ఏంటి? అసలు క్యారెక్టర్ అంటే ఏంటి? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ స్పీకింగ్ క్యారెక్టర్ వెన్ హీ సెడ్, అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ క్యారెక్టర్ కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ద అల్టిమేట్ మెజర్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ వేర్ హీ స్టాండ్స్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, బట్ వేర్ హీ స్టాండ్స్ ఎట్ టైమ్స్ ఆఫ్ ఛాలెంజ్ అండ్ కాంట్రవర్సీ. అంటే తన కన్వీనియంట్గా ఉన్నప్పుడు, అన్ని సదుపాయంగా ఉన్నప్పుడు తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అది ఇంపార్టెంట్ కాదు. కానీ నిజమైన క్యారెక్టర్, నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే కష్టాల్లో వచ్చినప్పుడు, బాధల్లో వచ్చినప్పుడు తను ఎక్కడ నిలబడ్డాడు, దాన్ని ఎలా ఫేస్ చేయగలిగాడు, దాని నుంచి ఎలా బయటికి రాగలిగాడు అనేది నిజమైన క్యారెక్టర్ అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తూ ఉన్నాడు. పీపుల్ ఆఫ్ క్యారెక్టర్ అడ్మైర్డ్ బికాస్ దే కన్సిస్టెంట్లీ డూ ద రైట్ థింగ్స్ ఫర్ ద రైట్ రీజన్స్. అంటే క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ప్రజలు ఎందుకు ఇష్టపడతారంటే వాళ్ళ కరెక్ట్ టైంలో కరెక్ట్ పనులు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. సో దే డూ వెల్ ఇన్ లైఫ్, వాళ్ళ జీవితాలు కూడా చాలా బాగా చేస్తారు. క్యారెక్టర్ ఈజ్ సినానిమస్ విత్ ఇంటిగ్రిటీ, మెచ్యూరిటీ అండ్ మోరల్ బోల్డ్నెస్. క్యారెక్టర్ అంటే అర్థం ఏంటంటే మెచ్యూరిటీ ఉంటుంది, ఇంటిగ్రిటీ ఉంటుంది, అలాగే మోరల్ బోల్డ్నెస్ ఉంటుంది. వాళ్ళ మోరల్ నిజాలను కూడా వాళ్ళు ఫాలో అవుతుంటారు అన్నమాట, నీతి నియమాలు ఫాలో అవుతూ ఉంటారు. సో అందువల్ల ఇంకేమంటున్నాడంటే క్యారెక్టర్ ఈజ్ ఎ చాయిస్. వ్యక్తిత్వం అనేది ఒక చాయిస్ అనమాట. ఈ ట్రాన్సెండ్స్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ పొజిషన్. నువ్వు చదువుకున్న చదువు ద్వారా, నువ్వు ట్రైనప్ చేసుకున్న ద్వారా, నీ పొజిషన్ ద్వారా నువ్వు క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ కెనాట్ బి డౌన్లోడెడ్ అండ్ యూ వోంట్ గెట్ ఇట్ బై రీడింగ్ ఏ బుక్. ఇట్ ఈస్ ఎ బిల్ట్ రాదర్ దెన్ బెస్ట్ అవుట్. అంటే ఏదో బుక్ చదవడంతోనే క్యారెక్టర్ వచ్చేస్తుంది
లేదా దీన్ని అప్పు తీసుకోగలను, లేదా ఫాలో అయిపోగలను క్యారెక్టర్ రాదు. నువ్వు దాన్ని తయారు చేసుకోవాలి. ఏ పర్సన్ విత్ గుడ్ బిహేవియర్ ఈజ్ పాపులర్ అమాంగ్ ఈజ్ పీర్స్. పీర్స్ అంటే ఫ్రెండ్స్ అనమాట. ఎవరైతే గుడ్ క్యారెక్టర్ ఉంటుందో, మంచి వ్యక్తిత్వం ఉంటుందో, జనరల్గా వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో వాళ్ళ బాగా పాపులర్గా ఉంటారు. ఈ డస్ నాట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ అన్బికమింగ్ ఆఫ్ హిమ్ అండ్ ఈ జనరల్ లైక్డ్ బై ఎవ్రీ వన్. అతను ఏంటంటే నాది కాదు అన్నది ఎప్పుడు చేయడైనా, కానీ జనరల్గా అందరూ అతన్ని ఇష్టపడుతూ ఉంటారు. బీట్ సక్సెస్ఫుల్ బిజినెస్, స్టేబుల్ ఫినాన్స్ ఆర్ గ్రేట్ ఫ్యామిలీ, బిహేవియర్ ఇస్ షార్ట్ లివ్డ్ వైల్ క్యారెక్టర్ ఇస్ లాంగ్ లివ్డ్. అది ఏదైనా బిజినెస్ అయినా కానీ, నీ జాబ్ అయినా కానీ, నీ నడవడిక కానీ, ఫ్రెండ్స్తో ఉన్నదా కానీ, బిహేవియర్, నీ ప్రవర్తన అనేది కొంతకాలం మాత్రం ఉంటుంది, కానీ క్యారెక్టర్ అనేది ఎక్కువ కాలం అది ఉండిపోతుంది అంటున్నాడు అనమాట. అండ్ వెన్ ఎ పర్సన్స్ పాజిటివ్ బిహేవియర్ బికమ్స్ వెల్ యాక్సెప్టెడ్ ఇన్ ద మైండ్, ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. అంటే ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో, మంచి పనులు చేస్తూ ఉంటారో, సో అది తన క్యారెక్టర్లో భాగం అయిపోతుంది అనమాట. అంటే సక్సెస్ బికమ్స్ ఎ క్యారెక్టర్, ఎ పార్ట్ ఇన్ హిస్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ ఎక్స్ప్రెసెస్ మోస్ట్ క్లియర్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఆర్ ఆపర్చునిటీ. క్రైసిస్, విమర్శలు వచ్చినప్పుడు, లేకపోతే అవకాశాలు వచ్చినప్పుడు నీ క్యారెక్టర్ నేను నిలబెడతా ఉంటుంది. వెన్ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ద మేనర్స్ అండ్ సూపర్ఫిషియల్ బిహేవియర్ ఇస్ స్వెప్ట్ అసైడ్ బై అన్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఆర్ ల్యూర్. అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ ద్వారా ఏమవుతుందంటే నీకు మేనర్స్, నీ ప్రవర్తన ఏదైతే ఉందో, లేకపోతే నీ సూపర్ఫిషియల్ బిహేవియర్ అంటే పైపైనగా ఉండడం అనమాట, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి, అది ఎక్కువ కాలం నిలబడదు అంటాడు. When there is absolutely nothing that you can cover yourself with in terms of expressions, your character takes the cake. అంటే ఎప్పుడైతే కరెక్ట్గా కష్టకాలం వస్తుందో, ఎప్పుడైతే నువ్వు భరించాలంటే ఏమో అప్పుడు నీ క్యారెక్టర్ నీకు జీవితాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ వెన్ యూ విల్ షో యువర్ ట్రూ కలర్స్. ఆ టైంలో మన నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని బయట కనిపిస్తూ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్స్ డ్యూరింగ్ యువర్ ట్రయల్స్ అండ్ నాట్ బిఫోర్. ఆ కష్టకాలంలోనే నిజమైన క్యారెక్టర్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఓకే, సో జస్ట్ యాజ్ విక్టోరియస్ రిక్వైర్స్ ఫైటింగ్ ఎ బ్యాటిల్, ద డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ రిక్వైర్స్ ఎ పర్జర్వింగ్ త్రూ ఎ బ్యాటిల్. నిజమైన క్యారెక్టర్ బయటకు ఎప్పుడు వస్తుంది? యుద్ధంలో మాత్రం నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో యూజ్ యువర్ ట్రయల్స్ ఈజ్ ఆపర్చునిటీస్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్. నీకు వచ్చే కష్టాలు ఏదైతే ఉన్నాయో, నీకు వచ్చే బాధలు ఏదైతే ఉన్నాయో, దాన్నే మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుని ఉపయోగించి, ఎందుకంటే అదే రియల్ క్యారెక్టర్. సో ప్రిజర్వ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ విక్టరీ, క్యారెక్టర్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. సో నీ పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి అంటే దాని ముఖ్యమైన కారణం ఎవరు? క్యారెక్టర్, నీ యాటిట్యూడ్. అందుకని చెప్పేది లెసన్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం, యాటిట్యూడ్ మేక్స్ క్యారెక్టర్, యాటిట్యూడ్ మేక్స్ ఎ హ్యాబిట్, హ్యాబిట్ మేక్స్ క్యారెక్టర్, క్యారెక్టర్ మేక్స్ మ్యాన్. సో క్యారెక్టర్ ఈజ్ లార్జ్లీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ, కమ్యూనిటీ అండ్ ద నేషన్. Mothers are the most influential people who can affect students' moral identity. Friends are the second most influential above fathers. Third, who themselves are followed by siblings. So ఇక్కడ మనకి ఫస్ట్ మదర్, ఫ్రెండ్స్ అండ్ ఫాదర్, వీళ్ళు ముగ్గురు కూడా మన క్యారెక్టర్ని బాగా డిసైడ్ చేస్తారు. ఇట్ ఈస్ అ వర్త్వెల్ ఎగ్జామినింగ్ వన్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ క్యారెక్టర్ టు సీ టు వాట్ ఎక్స్టెంట్ వన్స్ ఓన్ నేచర్ is representative of the collective. Character is associated with capacity. One who accomplishes at any level or any field relies on a stable capacity for effective action. That is an expression of character. To unfold yourself truly, you have to get in touch with the essence of your personality, your character. సో జీవితంలో నువ్వు గొప్ప వ్యక్తికి ఎదగాలన్నా, నువ్వు ఎంతో గొప్ప విజయాన్ని సాధించాలన్న దాని ముఖ్య కారణం ఎవరో? క్యారెక్టర్. ఒకవేళ అధహపోతాలని వెళ్ళాలనుకున్నా దానికి ముఖ్య కారణం కూడా క్యారెక్టరే. అందువల్ల మరొకసారి యాటిట్యూడ్ మేక్స్ సో ఇయర్ సింపుల్గా చెప్పాలంటే యాటిట్యూడ్ మేక్స్ ఎ హ్యాబిట్, హ్యాబిట్ మేక్స్ ఎ క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ మేక్స్ ఎ మ్యాన్. ఓకే రైట్, ఇదండి మరి మనకి రాజగోపాలాచారి గారు వాట్ మేక్స్ ఎ నేషన్ అనే ఈ టాపిక్లో మనకు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఫైనల్గా నువ్వన్నిటికి కావాల్సిన క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, సో మరందరూ మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి signing off for today and have a great day. And once again, please do subscribe to English channel if you don't subscribe till now. Okay, bye bye, have a great day, take care.